రైట్, నేను కూడా అప్డేట్ అయ్యాను యాక్చువల్లీ ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ. మీమ్స్ చూడడం, ట్రోల్స్ చూడడం. సో నా లైఫ్లో కూడా చాలా చేంజ్ తీసుకొచ్చింది ఆ ఇంటర్వ్యూ. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ మూవీ కలెక్ట్ చేసినంత యూనో కలెక్షన్స్ కానీ క్రేజ్ కానీ దట్ వాజ్ వండర్ఫుల్ ఫిలిం. సో అఫ్ కోర్స్ మీరు చూస్ చేసే విధానం చాలా చాలా బాగుండింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. ప్రదీప్ రంగనాథన్ లైక్ ఓ ఇదా కదా మనం చూస్ చేయాలి, సో ఈ కాన్ఫిడెన్స్ కదా మనకి ఉండాలి అనేది ఉంటుంది. అండ్ యూ టెల్ మీ ఫర్ యూ లైక్ ఆ రోజు కలిసిన ప్రదీప్ రంగనాథన్ అండ్ నా ఆఫ్టర్ దీస్ మెనీ లైక్ ఇన్ని చేసి బ్లాక్ బాస్టర్స్ చేసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్లో ఎనీ చేంజ్ పర్సనల్గా ఏదైనా అంటే? లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్. Okay. To be truthful. For example, I used to get 400 rupees shirt in Spencer Plaza, all duplicate brands, all first copies. Now I'm able to get expensive shirts, but still I don't have the heart to buy it. So I go up to a level of 3,000, 4,000 or something, but still. So personally, I have not changed much. Though my lifestyle has changed a bit, but personally, I don't think there's much of a change. I'm still the same. Right, I can see that. Actually, ఆ చేంజ్ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా మీరు సేమ్ ఉన్నారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు మీట్ అయ్యి ఇప్పుడు మీట్ అవుతుంటే అది అర్థం అవుతూ ఉండింది. అండ్ మమిత, యూ టెల్ మీ లైక్ సెట్లో బ్లాస్ట్ అయిన ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? డూడ్ సెట్స్లో ఈ ఫిలిం. Every day was fun, each and every, like one day it's big emotional scene, the next day it's fun, the dance portions we take. So for me, even the first day itself, like sir said, Kirti Anna was like very particular that I have to do the big emotional scene. Right. On day first I'm telling, and it was very hard for me because I had no idea and I was like very nervous. You sir, we can do another scene. I asked him, but he said no. First day you do this and then see. But again, like he said, it was like after first day it was very easy for me to get into the character. So I think first day was blast for me. రైట్, తను కూడా ఏమంటారు గోల్డెన్ లెగ్ ఇప్పుడు ప్రేమలు బిగ్గెస్ట్ సక్సెస్, అండ్ దాని తర్వాత ఇప్పుడు డూడ్తో మీరు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆల్రెడీ మా సెట్లో సగం మంది ఫోన్లో స్క్రీన్ సేవర్గా మీ ఫోటోనే ఉంది. అయ్యో, యా, దానివల్ల కొంతమందికి బ్రేకప్ కూడా అయ్యింది. అయ్యో అవల్ల, బట్ థ్యాంక్ యూ, సో స్వీట్. సో ప్రదీప్ జీ, యూ టెల్ మీ లైక్ అంటే పిల్ల ఉంటే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అంటే పిల్ల ఉండట్లేదు, ఏంటి ఇది, ఎలా ఇది? That is the story of this movie. I can't talk about it much now. రియల్ లైఫ్లో ఏంటి పరిస్థితి? వి ఆల్వేస్ వాంట్ దట్ మసాలా. Yeah, real life lo I've never thought about this pelli. So correct only, no? అంటే Marriage? కరెక్ట్, పెళ్ళి ఇస్ పర్ఫెక్ట్. Yeah. ఇది మాత్రం మీరు తెలుగులో బాగానే, ఇది ఏ లాంగ్వేజ్లో అయినా కరెక్ట్గా తెలుస్తుంది సార్. Okay, so yeah. So it doesn't. I've not got that situation in my real life. కానీ మీ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పే ఆన్సర్కి సూట్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. యా, అదేదో ఒక ఇది ఉంటుంది కదా సార్, అది ఏంటది, ఏదో ఒక సినిమాలో ఉంటుంది, లేదు అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉంటుంది కదా, అలా ఒకసారి మనం టెస్ట్ చేయాలి. లైట్ డిటెక్టర్ టెస్ట్. షార్ప్గా లుక్ ఇవ్వండి. షార్ప్గా లుక్కా సార్? ఓకే, ఇది కూడా Turn the మేము camera towards Mamita. Mamita, What did Tell I do? us. you don't do పెళ్ళి, anything. That is పిల్ల, what you're asking. పిల్లోడు. Okay, first of all, I didn't understand the question. I'm so When you sorry. have a boyfriend, marriage doesn't happen. When you want to marry, there is no boyfriend. యా, Ah, బట్ ఇన్ Do you రియల్ have లైఫ్ any situations like వాట్ ఈస్ that? యువర్ no, స్టేటస్? I don't have any situations like that. When you like a person, they don't like you. When they like you, you don't like them. That's life. సార్ మీ నన్ను అడుగుతున్నా. యా, బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. Many. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి, సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కీప్స్ ఆన్ కమింగ్ కదా.
మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్ ప్రాబ్లం లేదు, రాధిక తెలుసు శరత్ ఎలాగ ఉంటానని తెలుసు, బికాస్ షీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ 9 years కదా. కరెక్ట్ యా తర్వాతనే ఐ గాట్ మ్యారీడ్, సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, సో నో ప్రాబ్లం. బికాస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండి, అది వస్తూనే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్. డ్రీమ్ మ్యారేజ్ లైఫ్. యూ వాంట్ ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఎనీ అదర్ ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్ అండర్ మీరు ఇప్పుడు I don't want this. దట్ సిచ్యువేషన్ ఇట్ డజంట్ వాంట్. Yeah. ఇమీడియట్లీ చేంజ్ ఓకే పెళ్ళి తర్వాత కూడా అలాంటివి కుదరదండి, పెళ్ళికి ముందు ఏదైనా పర్వాలేదు. సో స్పేస్ సరిపోవట్లేదా సినిమాల మీద సినిమాలు చేయడం వల్ల, అంతేనా? అందుకనే లైఫ్లో ఇంకా పెళ్ళి పిల్ల లాంటిది ఏమీ జరగట్లేదు Haven't బికాజ్ thought యువర్ about it బిజీ. now. Yeah. ఓ ఓకే, ఆ గుడ్ న్యూస్ కూడా ఆయన నెక్స్ట్ దివాళీకి ఇవ్వబోతున్నారు అయి ఉండొచ్చు హోప్ఫుల్లీ. Whenever I decide, I'll tell you. డన్. అండ్ ఏంటిది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ మీ రీల్సే, దాని కింద కూడా మీదే, దాని కింద కూడా మీదే, బ్యాక్ టు బ్యాక్ రీల్స్ వస్తూనే ఉన్నాయి మీవి అనమాట. ఎస్పెషల్లీ దట్ దేవదాస్ వాళ్ళ డైలాగ్ అండ్ ద సాంగ్. యా, ఇప్పుడు అది ఫీమేల్ వర్షన్ నేను విందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దాంట్లో ఫీమేల్ లైన్స్ కూడా ఉన్నాయి, బట్ మమ్మితా एक गाना हो जाए, थोड़ा सा 2 लाइन, just 2 lines, sing song for him, for them, for the people. సార్ ప్రేమాలు ప్రమోషన్స్ లో ఆవిడ పాడారు సార్, డూడ్ లో కూడా పాడాల్సిందే. ఐ వాజ్ దేర్. యా, Which song? ఐ డోంట్ రిమెంబర్. See, పాడు మమిత పాడు. see, I'm పాడు very మమిత, bad at పాడు. singing. 1 line. மூச்சவன் பேர் சொல்லும் அழகவன் எனக்குள்ள கலக்கிற ஆக்சிஜன் அளவவன் யாரவ ஊர் சொல்லும் ஸ்டாரவ அவதா என்னவனா. చూసారా సాయి గారు సింగర్ కూడా ఉన్నారు, మీరే కాస్ట్ చేయలేదు, ఓన్లీ యాక్టర్గానే. సో బ్యూటిఫుల్గా మీరు పాడారు ప్రేమలో. యూ రిమెంబర్ ఆర్ నాట్? அப்படியா? ఐ థింక్ పాడారు. No, I don't remember, sorry. ప్రదీప్ గారు, మీరు డైరెక్టర్ అని తెలుసు, రైటర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, మీలో కూడా ఎవరైనా సింగర్ ఉన్నారా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఇన్సైడ్ సింగర్ మీరు కూడా ఏమన్నా బయటికి? Actually, I've sung one song in this film. ఎస్, సో ప్లీజ్ ఒక్క 1 line. Tamil, huh? నో వరీ సార్, అక్కడ కూడా తమిళ్. Yeah, yeah. ఈ మధ్య మాకు సబ్ టైటిల్స్ అలవాటు అయిపోయాయి, సాంగ్ కూడా వేద్దాం. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா ரிங்கா ரிங்கா மண்ணாதி மன்னரெல்லாம் பின்னாடி வந்தாலுமே என் ஆண்ட மாட்டிக்கு நான் தங்கா தங்கா. సూపర్. మామగారు అల్లుడు గారు నచ్చారా? సూపర్గా పాడుతాం. ఓకే, మరి మీ అమ్మాయిని అది ఇప్పుడు చెప్పను, ఇది మాత్రం సస్పెన్స్. సినిమా చూసుకోవాలి మీరు. ఓకే, మామగారితో చాలా ఫైట్స్ అయినట్టున్నాయి కదా, మామగారికి మీకు మధ్యలో Yeah, we బిట్వీన్ ద have ఫైట్, fights in the film. రైట్? కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అనిపిస్తుంది మాకు, మరదలకి మీకు మధ్య కంటే కూడా. Nice chemistry. నైస్ కెమిస్ట్రీ. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. నేను వీళ్ళిద్దరిని అడుగుతాను శరత్ గారు. ఓకే అండి, వీళ్ళిద్దరూ నిజం చెప్తున్నారో లేదో నాకు తెలియదు కదా, సో అది మీరు చెప్పాలి. నేను పెద్దరాయుడు అవ్వాలి. మీరు పెద్దరాయుడు పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతానికి ఇంటర్వ్యూలో. ఓకే, ఫస్ట్ హూ సే సారీ ఫస్ట్ ఇన్ రియల్ లైఫ్, సెట్స్లో కూడా? In real life? యా, హూ? Me. సార్ సార్ ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి. రియల్ లైఫ్లో ఎవరు ఆయన చెప్తారండి, ఆయనే చెప్తారు. ఇది చెప్పారు కదా, ఇప్పుడే చెప్పా. In real life, I said sorry రియల్ లైఫ్ first. సారీ అన్నారు కదా. సో అల్లుడి వైపే నిలిచిన మామ ఈ ప్రశ్నకి మాత్రం. సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ ఉంటారు? హూ ఈజ్ మోర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా? ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఎవరు కిల్ చేస్తారు టైంని సోషల్ మీడియాలో? I think you. You. సార్ ఈ సిచ్యువేషన్లో మీరేం చెప్తారు? మమిత గారు. ఓ అబ్దియా, ఓకే. దాని తర్వాత నాకు తెలిసి శరత్ గారే అనుకుంటున్నాను నేను. மமிதா அப்படியா? ஓகே, அப்படியா? சொல்லிட்டேன், கண்ணில் வச்சு பார்த்து அப்படியே கேட்டால் நான் வந்து பொய் சொல்ல வேண்டி வந்துடும்.